జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. పాప నా కడుపున పడ్డ నుండి ఏ రోజు నా మనసు నొప్పించలేదు, నన్ను బాధ పెట్టలేదు. ఆ ప్రశాంతతనేమో పాపని ఇంత ఆరోగ్యంగా ఉంచింది. నిజంగానే అదృష్టవంతురాలువక్క. అందుకే కదా డాక్టర్లు చెప్తుంటారు, ప్రెగ్నెంట్ లేడీని ప్రశాంతంగా ఉంచాలని, అడిగిన ప్రతి కోరిక నెరవేర్చాలని. అప్పుడే తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని. ఈ 9 నెలల్లో మీ బావగారు నేనడిగిందేది కాదనలేదు. ఎన్ని చోట్లకి తీసుకెళ్లారో. సామ్రాట్ ఇన్ని విషయాల్లో అన్ని జాగ్రత్తలు చెప్తాడు. అలాగే నీ మనసుని కూడా అర్థం చేసుకుంటే ఎంత బాగుండేదో శ్రీవల్లి. మా ఆయన నాకేం తక్కువ చేసిండక్క. మందులు తెస్తాడు, ప్రోటీన్ పౌడర్స్ తెస్తాడు, స్వీట్స్ తెస్తాడు, ఫ్రూట్స్ తెస్తాడు. నేను గవేవీ తినకపోతే దగ్గరుండి తినిపిస్తాడు. కాకపోతే మీ మరిది నన్ను ఏడికి బయటికి తోలుకోవద్దు. అమ్మా, ఏంటి నాన్న ఇక్కడే ఉన్నాను చెప్పు. నీ చిన్న కోడలు బయటికి వెళ్ళాలని ఆశపడుతుంది. రేపు బయటికి వెళ్తుంది. ఎక్కడికి? నేను కూడా బయటికి వెళ్తున్నాను. ఓహో, శ్రీవల్లి పుట్టింటికి వెళ్తుందని నువ్వు ఊరెళ్తున్నావా? కాదు, ఇద్దరం కలిసి బయటికి వెళ్తున్నాం. కలిసే వెళ్తారా? ఎక్కడికి నాన్నా? తెలియదు, కానీ వెళ్తున్నాం. ఆ విషయాన్ని నీ చిన్న కోడలికి చెప్పు. అది ఇక్కడే ఉందిగా. రేపు లగేజ్ సర్దుకొని రెడీగా ఉండమను. అది వింటోందిగా. ఎన్ని కోరికలున్నాయో అన్నీ తీర్చుకోమను. ఇది కూడా వినిసిందిలే. ఏంటి ఇది? అదృష్టం వచ్చి శ్రీవల్లికి షేక్ హ్యాండ్ ఇచ్చిందత్తయ్య. నాకు మాత్రం దురదృష్టం హగ్గిచ్చిందే. అమ్మో, నా నగలు. శ్రీవల్లి, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.